शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా 2019వ సంవత్సరము స్వస్తి స్త్రీ వికారినామ సంవత్సరంలో నుండి అడుగు పెడుతున్నటువంటి కొన్ని రాసులు అప్గ్రేడ్ కానున్నాయి, అంటే వాటి యొక్క ప్రభావాన్ని అద్భుతంగా మార్చుకోబోతున్నాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। మరి దీనికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, వీటికి సంబంధించిన పరిహారాలు ఎలా చేసుకోవాలనే అంశంపై కొంత వివరణ మీకు ఇవ్వనున్నాను। ముఖ్యంగా ఈ 2019వ సంవత్సరంలో స్వస్తి స్త్రీ వికారినామ సంవత్సరంలో ఈ కొన్ని రాసులు అనేటివి అవి ఎలా ప్రభావం చూపుతాయి, అవి ఏ రాసులు అనేది కూడా మీకు అప్గ్రేడ్ అయినా అంటే వాటి యొక్క ప్రభావాన్ని మార్చుకున్నటువంటి రాసుల జాబితా మీకు తెలియజేస్తున్నాను। ఒకవేళ మీరు ఆ రాశులలో కనుక మీరు పుట్టినట్టయితే నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీకు చాలా చాలా అదృష్టంగా మారుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ఫస్ట్ ముఖ్యంగా మీనరాశి, మీనరాశికి ఇది జలతత్వ గల రాశి, దీనికి అధిపతి ఇక్కడ గురువు। ఇది మొదటి రాశిగా మనం చెప్పుకోవచ్చు, అప్గ్రేడ్ అవుతున్నటువంటి మొదటి రాశులలో మీనరాశి। మరియు కర్కాటక రాశి, ఇది కర్కాటకం అనేది కూడా జలతత్వం గల రాశి, దీనికి అధిపతి చంద్రుడు। ఇది 2019 వికారినామ సంవత్సరంలో ఇది కొంత బలాన్ని పుంజుకోబోతుంది। మరియు మకర రాశి, ఇది భూతత్వపు గల రాశి, దీనికి అధిపతి శని భగవానుడు। ఈ శని 2019వ సంవత్సరం నుండి ఈ వికారినామ సంవత్సరం అయితే ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుండి దీనిలో కొంత మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి। అయితే ఇంకొకటి సింహరాశి, సింహరాశి అగ్నితత్వపు గల రాశి, దీనికి అధిపతి ఇక్కడ రవి మంచి స్థాయిని ఇవ్వబోతున్నాడు। 2019 వికారినామ సంవత్సరం సందర్భంగా చాలా మంచి పవర్ఫుల్ మూమెంట్ అనేది కూడా ఇవ్వనున్నాడు। తర్వాత కన్యారాశి భూతత్వపు గల రాశి, దీనికి అధిపతి బుధుడు 2019వ సంవత్సరంలో మంచి యోగకారకుడై ఉండే స్థాయి అనేది కూడా పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మరియు ఇక్కడ మిథున రాశి, ఇది వాయుతత్వపు గల రాశి, ఈ వాయుతత్వపు గల రాశి మిథున రాశికి అధిపతి మళ్ళీ బుధుడు కాబట్టి మంచి స్థాయి పెరుగుతుంది। మేషరాశి అగ్నితత్వం, దీనికి అధిపతి కుజుడు। ధనస్సు రాశి, ఇది అగ్నితత్వం, దీనికి అధిపతి కూడా ఇక్కడ గురువు। ఇక్కడ మొత్తం టోటల్గా మనం చూసినట్టయితే కొన్ని ఈ రాశుల వారు అప్గ్రేడ్ అవ్వనున్నారని కూడా మీకు తెలియజేస్తున్నారు। అందులో భాగంగా మీనరాశి వారికి మనం చూసినట్టయితే వీళ్ళు ప్రతి ఒక మినిమం వచ్చేసి 30 గురువారాలు మీరు సాయి టెంపుల్ను దర్శించుకోవడం, స్వామికి అంటే సాయికి ఇష్టమైన గులాబీ పూలు స్వామివారి పాదాల దగ్గర పెట్టడం, ఇది చాలా చక్కటి శ్రేయస్కరంగా బాగుంది। తర్వాత కర్కాటక రాశి వాళ్ళు శివారాధన చేయాలి, 11 సోమవారాలు కానీ 21 సోమవారాలు కానీ మీరు శివుడి దగ్గరికి వెళ్ళి బిల్వపత్రాలు సమర్పించడం ద్వారా మీకు మంచి యోగం అనేది వస్తుంది। అదేవిధంగా మకర రాశి వాళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి, ప్రతి శనివారం ఉపవాస దీక్షను మీరు ఉన్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు అవుతాయి। మరి సింహరాశి వాళ్ళు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీరు సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించాలి, విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధించాలి, ఇలా చేయడం వల్ల మంచి భవిష్యత్తు అనేది కూడా ఉంటుంది। మరి కన్యారాశి గురుదేవులను అంటే దత్తాత్రేయుడు కానీ సాయిబాబా కానీ తర్వాత గురు రాఘవేంద్ర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి। మరియు మిథున రాశి వాళ్ళు వచ్చేసి ఎక్కువగా మీరు ఆరాధించే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి। మేషరాశి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి। మరియు ధనుస్సు రాశిలో మీరు కనుక పుట్టినట్టయితే మీరు ఇక్కడ కాలభైరవుణ్ణి మీరు ఎక్కువగా ఆరాధించడం ద్వారా మంచి యోగం సిద్ధిస్తుంది। అదేవిధంగా ఏదైనా జీవరాశులకు మీరు తినే పదార్థము ఏదైనా కూడా వాటికి కూడా పెట్టినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి। అదేవిధంగా నేను మీకు ఒకటే చెప్తున్నానండి, ఇది ఆస్ట్రాలజీ పరంగా మీకు తెలియజేస్తున్నాను। ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి రెమెడీస్ ఏంటంటే ఈ యొక్క ఆస్ట్రాలజీ మీరు పొందుపరుచుకొని మీరు తెలుసుకున్న న్యూమరాలజీ పరంగా కూడా మీ యొక్క స్థితిగతులను మార్పు చేసుకోవాలండి। న్యూమరాలజీ పరంగా మీ బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబరు వీటి యొక్క పరిశీలన చేయాలి। ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా వాళ్ళకి హస్తరేఖలు ఉంటాయి, హస్తరేఖల ప్రకారం కూడా మనం క్యాలిక్యులేషన్ చేయవచ్చు। అదేవిధంగా మీ పేరు 2019వ సంవత్సరంలో మంచిగా యోగిస్తుందా లేదా చూసుకోవాలి, ఇది మిత్ర సంఖ్యలలో ఉందా, శత్రుస్థానంలో ఉందా, ఏది 2019 వికారినామ సంవత్సరం, ఇవన్నీ పరిశీలన చేస్తేనే మీకు ఒక స్థాయి మిగులుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ధన్యవాదాలు।